హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట నిమ్మకాయ తోటకూర కాడలు నిల్వ పచ్చడి. ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మకాయ పచ్చడి కలుపుకుంటావా చిన్న అన్నది. అందులో తోటకూర కాడలు వేస్తే బాగుంటుంది అని చెప్పింది. ఇంకా మా అన్న డాబా మీదే తోటకూర కాడ ఉంటే అక్కడికి తీసుకొని వెళ్ళాను. ఈ పచ్చడి 2 ప్రాసెస్లుగా కలపాలి కదా. ఒక ప్రాసెస్ వరకు అమ్మ అక్కడ కలిపింది, మిగతాది నేను కలిపాను. ఎలా చేస్తాము ఈ పచ్చడి అన్నది నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నిమ్మకాయలు పూర్తిగా ఎల్లో కలర్ వచ్చినట్టేనా? మనం నిమ్మకాయ పచ్చడి కలుపుకోవాలి అంటే పసుపు వర్ణంలో ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 16 వరకు నిమ్మకాయలు తీసుకున్నాను. ఇంకా తోటకూర కాడ వచ్చేసి ఒక 2 మూరల పొడవు ఉంటుంది. తోటకూర కాడెట్టుంది పైన డాబా మీదే చాలా మాత్రం లావు ఉంటే చాలా అట్లా తీసేయాలా? సరే నేను గడుక్కొస్తాను కానీ ఇందులో తోటకూర కాడకి పీచు లాంటిది ఉంటుంది, అది మనం కట్ చేసేటప్పుడైనా తీసేసుకోవచ్చు. ఈ నిమ్మకాయలన్నీ కూడా గిన్నెలో వేసేసి శుభ్రంగా కడిగేసి వడబుట్టలో వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. తడి అంటూ లేకుండా చూసుకోవాలి. పోయినసారి నిమ్మకాయ పచ్చిమిరకాయ పచ్చడి మాత్రం భలేదన్నా ఇష్టంగా. నీళ్లు శుభ్రంగా ఒడిచిన తర్వాత కాటన్ క్లాత్ పెట్టి తడంటూ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇంక ఈ పచ్చడిలో మేమైతే పచ్చిమిర్చి కూడా వేసాము. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంతకుముందు మన ఛానల్లో పచ్చిమిర్చి నిమ్మకాయ నిల్వ పచ్చడి రెసిపీ కూడా ఉంది, కావాలంటే ఎవరైనా చూడండి. ఇంక ఇక్కడ తోటకూర కాడలు కట్ చేస్తుంది చూడండి అమ్మ. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా పీచు తీస్తుందా అలా పీచు తీసేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ మనం 16 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, 10 నిమ్మకాయలు మాత్రం ముక్కలుగా కట్ చేస్తున్నాము. మనం నిమ్మకాయ పచ్చడికి నిమ్మకాయలను కట్ చేసుకునేటప్పుడు నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ ముక్కల్ని 4 ముక్కలుగా చేసుకోవాలి. ఒక కాయ వచ్చేసి ఇంక ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా అమ్మ కట్ చేస్తుంటే. ఇంక మనం 16 కాయలు తీసుకున్నాం కదా, అందులో 6 కాయలు రసం పిండుకోవటానికి తీసుకున్నాము. మనం కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు తోటకూర కాళ్ళు కూడా కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక పళ్ళెం లాంటి దాంట్లో వేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, గ్లాసు ఉప్పు. ఇది కళ్ళుప్పు అనమాట. ఇది ఒక 75 గ్రాముల వరకు ఉంటుంది. స్పూను లెక్క అయితే ఒక 5-6 స్పూన్ల వరకు ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి, ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే పచ్చిమెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది, వద్దు అనుకుంటే మీరు వదిలేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు నిమ్మకాయ ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. మనకు అప్పుడే నిమ్మకాయ ముక్కలు అనేవి బాగా ఊరుతాయి. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్నాం కదా 1/2 డజన్ నిమ్మకాయలు, ఆ నిమ్మకాయలన్నీ కూడా ఇలా రసం పిండేసుకోండి. ఇంకా నిమ్మకాయ పచ్చడికి మనం ముక్కలు కోసేటప్పుడు గింజలు అయితే మేమేమీ తీసేయము, అవి కూడా ఊరి తినేటప్పుడు బాగుంటాయి. ఒకవేళ మీరు వద్దనుకుంటే ముక్కలు కట్ చేసుకునేటప్పుడు గింజలు తీసేసుకోండి. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇంక ఇక్కడ అమ్మ అయితే పచ్చిమిరపకాయలు వేస్తే బాగుందన్నావుగా, అవి కూడా వేద్దాంలే అని వేస్తుంది. ఒక 1/2 డజన్ వరకు పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలు చేసి అందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసింది. ఇంక ఇప్పుడు ఇది మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని 4-5 రోజుల తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ మనం కలిపేసుకుందాం కారం వేసి. అయితే ఈ లోపు మాత్రం మనం ప్రతిరోజు కూడా ఒక్కసారి ఈ పచ్చడి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి, లేకపోతే మనకు బూజు వస్తుంది. ఇంక నేను అది తీసుకొని ఇంటికి వచ్చేసాను. తెల్లారి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట, ఒక్కరోజే చూపించాను మీకు. ఇలా అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇంకా నేను 6 రోజుల తర్వాత ఈ పచ్చడి కలుపుతున్నాను. మళ్ళీ 4 రోజుల దగ్గర నుంచి ఎప్పుడైనా కలుపుకోవచ్చు. ఒకవేళ 2 రోజులు లేట్ అయినా పర్లేదు, ఇలా కలుపుకుంటూ మాత్రం ఉండండి. చూడండి ముక్కలు ఎంత బాగా ఊరాయో. ఇంకెక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు దూరగా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. 2 వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకొని ఇలా గర్భాలు వలిచేసి పెట్టుకోండి. మీరు ఒకవేళ వెల్లుల్లి తక్కువ తినేటైతే కనుక తగ్గించి వేసుకోండి. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ గ్లాసున్నర నూనె వేసాను. ఇంక ఇది మనం ముందు తిరగమాత వేసేసుకుందాం. ఆయిల్ ఆరిపోయి ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో మేము పప్పులు లాంటివి అయితే మేమేమి వేయము, మీరు కావాలంటే వేసుకోండి. 4-5 ఎండుమిరపకాయలు, 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని లాస్ట్లో ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసేసుకోండి. ఇదంతా మనకు ఆరిపోయి ఉంటుంది చక్కగా. అమ్మ దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ తోటకూర కాళ్ళు కలుపుకొచ్చాను కదా ఆ రోజు. ఇంకా 5 రోజుల తర్వాత ఎప్పుడైనా కలిపేసుకోవచ్చు. కాకపోతే ప్రతిరోజు కూడా మనం
ఇట్లా ఈ ముక్కలను అనేది రోజు కదిలించాలన్నమాట, కలుపుకోవాలి, లేకపోతే బూజు వచ్చేస్తుంది. ఆ విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా కలుపుకోవటానికి వీలుగా. ఇందులో మేము సుమారుగా ఎన్ని తోటకూర కాళ్ళు వేసామన్నది మీకు చెప్పలేదు కదా. మేము 10 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఒక గుప్పెడు వరకు తోటకూర కాళ్ళు వేసుకోవచ్చు. అవి పచ్చివి అలా వేసుకోవటమే, ఏం వేయించాల్సిన అవసరం లేదు. మీకు చూపించా కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయించి మెంతులు మిక్సీ పెట్టాను, ఆ మెంతి పిండి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ పేస్ట్, కారం. మనం ఇలాంటి గ్లాస్ తోటి, అమ్మ దగ్గర పెద్ద గ్లాస్ అది, కొంచెం మనకి అది పెద్దగా ఉంది కాబట్టి దానిలో సగానికి వేసింది అమ్మ ఉప్పు. అంటే అది దగ్గర ఒక 75 గ్రాములు ఉంటుంది. ఈ కారం వచ్చేసి ఆ గ్లాస్ తోటి అయితే 1/2 గ్లాస్ ఉంటుంది అన్నమాట కారము. ఇక్కడ ఈ గ్లాస్ చిన్నది కాబట్టి 3/4 గ్లాస్ వరకు తీసుకున్నా. ఇది ఒక 4 టేబుల్ స్పూన్లు ఉంటుంది అనుకోండి కారం. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం కలిసే వరకు. నిమ్మకాయ పచ్చడిలో మరీ ఎక్కువ కారం వేసుకున్నా కూడా బాగుండదు అనమాట, అంటే తినాలనిపించదు అనమాట మనకి. అందుకని కొంచెం మేమైతే కారం తక్కువే వేసుకుంటాం. మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కనుక వేసుకోండి. మనం వేసిన కారం కూడా దాదాపు ఒక 50 గ్రాములు ఉంటుందేమో, అంతకంటే ఏమి ఉండదు. బాగా చక్కగా ఇలా బాగా కలిసి బాగా భలే ఊరిని ముక్కలు అయితే భలే మెత్తగా ఎంత బాగా ఊరినాయో. ఒకటి ఇంక ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి ఉప్పు చూసుకుందాం. మనం అక్కడ మామూలుగా ఎక్కడైనా సరే కొంచెం ఉప్పు చూసుకోవాలి, ఒక్కోసారి కొంచెం తక్కువే అవుద్ది, కొంచెం తక్కువ అయ్యేలాగే వేస్తారనమాట. కొంచెం అయితే ఉప్పు పట్టుద్ది, అందుకే కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను. ఇక్కడ ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మెత్త ఉప్పు వేసుకోవాలన్నమాట. తోటకూర కాడల గురించి మీకు ఇంకొక విషయం చెప్పాలి. తోటకూర కాళ్ళు అనేవి మరీ సన్నగుండేవి కాకుండా లావుగా అవుతాయి కదా, అలాంటివి అయితే బాగుంటాయి. మరీ ముదిరిపోనకూడదు, మరీ లేతగాను ఉండకూడదు. ఉప్పు కూడా అంతా బాగా కలిసిపోయిందిగా. ఇప్పుడు ఇంక మనం తిరగమాత వేసి ముందుగానే పెట్టుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం కలుపుకోవాలి. మనకి నిల్వ ఉండే పచ్చళ్ళకి ఎప్పుడు చెప్పే విషయమే అనుకోండి. ఏ గ్లాస్తో అయితే కారం వేసానో ఆ గ్లాస్తో గ్లాసున్నర ఆయిల్ వేసాను. ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకున్నాం. ఇలాంటి పచ్చళ్ళకు పెద్దగా ఏం కొలతలు అవసరం లేదు, ఉజ్జాయింపుగా వేసేసుకోవచ్చు. ఏం కనిపించట్లేదు కానీ కాసేపు పైకి తేలుద్ది మళ్ళీ మనకి. కాసేపు అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. ఇంకా 1 గంట తర్వాత మళ్ళీ మీకు ఈ పచ్చడి చూపిస్తున్నాను. అయితే ఆయిల్ మాత్రం ముందు ఒకసారి ఒక అర్ధగంట అయిన తర్వాత చూశాను, పైకి అసలు ఏం తేలలేదని చెప్పి ఒక 1/2 గ్లాస్ ఆయిల్ మళ్ళీ వేడి చేసి వేసాను. ఒకవేళ మీకు నూనెగా అవసరం లేదు అనుకుంటే ఆ గ్లాసున్నరతోటి ఆపేసేయండి. ఆ 1/2 గ్లాసు వేసిన తర్వాత మంచిగా ఆయిల్గా వచ్చిందనమాట. అది చూసి వేసుకోండి ఆయిల్ ఒక్కటి మాత్రం. అంతే, ఎంతో టేస్టీగా నిమ్మకాయ తోటకూర కాడల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఏదైనా గాజు సీసాల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సంవత్సరం అంతా అయినా నిల్వ ఉంటుంది, కలర్ కూడా చెడకుండా. ఇంకా మరి ఇంత పచ్చడి మనం ఇంత నోరూరేలాగా కలుపుకున్న తర్వాత అన్నం కలుపుకోకుండా ఉంటామా? ఇందులో వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఇంకేముంది, మీకు అంతకన్నా చెప్పడానికి, మిమ్మల్ని నోరూరించడానికి తప్ప కదా. ఇంకా అద్భుతమైన టేస్ట్తో తినాలి అంటే నిమ్మకాయ పచ్చడి ఇలా కొంచెం అన్నం పెట్టేసుకొని పెరుగు వేసుకొని అనుకనుగ్గా కలుపుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని ఇలా ఒక నిమ్మకాయ ముక్క, ఒక తోటకూర కాడ, ఒక పచ్చిమిర్చి వేసుకున్నామంటే ఇంకా నోరూరిస్తున్నారు సావిత్రి గారు అంటున్నారా? మరి ఇంకా నేను నోరూరించలే, కానీ మీరు నిమ్మకాయలు తోటకూర కాడ ఎక్కడైనా దొరుకుతుందేమో తెచ్చేసుకొని ఈ నిల్వ పచ్చడి అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మీరు కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, మరి ప్రెగ్నెంట్తో ఉండేవాళ్ళు మాత్రం నన్ను తిట్టుకోకండి. ఇంక ఈ వీడియో అయితే మీకు నోరూరించకుండా ముగించేస్తున్నానులే. కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.